హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మన కిచెన్. ఈరోజు కాకరకాయ పులుసు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. ఆ వేయించుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సరిపడా ఆయిల్ పోసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. కాకరకాయ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాకరకాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా రసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి కాకరకాయ పులుసు కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది.